అందరి శ్రీరామ్ యాదవ్ గారు నేను అడిగే క్వశ్చన్ పైన ఓపెన్ హార్ట్ అవుతారా? 100% ఈసారి టికెట్ మీకేనా మహేశ్వరం నుంచి? భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇచ్చినా పోటీ చేసి గెలిపించే బాధ్యత ఒక కార్యకర్త, సిన్సియర్ కార్యకర్తగా నా కర్తవ్యం నేను నిర్ణయిస్తాను. ఇది ఎవరైనా మాట్లాడతారు సార్, అయిన తర్వాత బయటకు మీకు టికెట్ కాదంటే బయటకు మీ కార్యకర్తలు బయటకు వచ్చి ఓలా చేయకుంటారా? సురేష్ అన్న, నువ్వు అసలు శ్రీరామ్ గురించి మొత్తం తెలియదు. ఎందుకంటే నేను చిన్నవారు సార్ భారతీయ జనతా పార్టీ. సో నేను చెప్తా కదా సార్, నేను చిన్నవారు సార్ భారతీయ జనతా పార్టీ. పార్టీల్లో ఎవరు టికెట్ ఇచ్చినా మీకు పనిచేయాల్సిన సిస్టంలో పొందాను. మీరు ఒకసారి చూడండి, నేను ఇంతకుముందు లీడర్ కాదు, ఇంతకుముందు నాకు బాధ్యత లేకుండా, ఇంతకుముందు పెద్ద ఫోకస్ అయిపోయి, నేను భారతీయ జనతా పార్టీ ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి 2018 గుర్తించి బాబు నువ్వు మహేష్ పోటీ అంటే చేసిన అప్పుడు ఎవరు లేదు పార్టీలో పోటీలో. అదే ఈ రోజు ఎవరు వచ్చినా మనం చేస్తున్నట్టు కదా, ఖచ్చితంగా 100% ఎవరికి వచ్చినా పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఎవరికి వచ్చినా ఇచ్చిన కమలపు పోతూ ఈసారి కాశీయాం జెండా మహేశ్వరం కోటలో ఎదుగుతుంది. ఇది రాసి పెట్టుకో. మనం 2023 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అప్పుడు మనం చూస్తాం. ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 100% దీన్ని మొత్తంగా గౌరవం ఇచ్చే విధంగా మన పార్టీ ఉంటుంది. బండి యాత్ర కూడా జరిగింది ఇక్కడ, లాభపడదా? 100% లాభం. చూడలేదు అమిత్ షా గారి మీటింగ్ ఎంత పెద్ద సక్సెస్, మీటింగ్ ఎంత పెద్ద సక్సెస్, సభలు అంటే ఎన్ని పార్టీల వాళ్ళు వస్తారు? అంత కొంతమంది కొనుక్కొని కూడా రావచ్చు. కొంతమంది వచ్చే ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నమ్మకం ఉంది సార్. మీరు అదే చెప్తున్నాం, 5 ఎలక్షన్ వల్ల మేము 2 గెలిచినాం. అధికార పార్టీ ఉంటే 2 ఎలక్షన్ అర్థం చేస్తాం. ఆ 2 కూడా అధికార పార్టీ గెలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలుచుకున్నాం. మా సీట్ ఏం ఓడిపోదు, మా సీట్ ఏం కోల్పోదు.